పులిని చూసి నక్క పెట్టుకున్నట్టు నేనైతే ఒక వీడియోలో చూసి ఈ బిల్లు తీసుకొని జమియా దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ముత్తులలోని జమియా దగ్గరికి. ఇది బిల్లు ఏంట్రా అంటే లాండ్రీ బిల్ అనమాట. మా బాబా వాళ్ళు బట్టలు ఇచ్చేసాము ఇక్కడ లాండ్రీలో. ఆ బిల్లు తీసుకొని అయితే నేను వచ్చాను. క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ఏదో ఆశగా అయితే నేను వచ్చాను. అండ్ బిల్లు తీసుకుని నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది చూద్దాము. అతనికైతే నేనైతే బిల్ ఇచ్చాను అనమాట. బిల్ ఇస్తే మా బాబా బట్టలు ఒక 5 బట్టలు అయితే ఇచ్చాము. 5 జతలు కాదు, 5 బట్టలు అయితే ఇచ్చాము. అతను బిల్లు పైన ఉండే నెంబర్ అంతా చూసి ఇంకా బట్టలకు అదే ఆ బిల్లు కాపీ తగిలిచ్చింటాడు. ఇంకా ఆ కాపీ చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి అదైతే ఇచ్చేస్తాడనమాట సెట్. నేనైతే ఇంకా ఆశగా ఎదురు చూస్తే ఇంకా ఆశ నిరాశ అయిపోయింది అనమాట. నాకైతే ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు. అతనైతే చల్లగా చావు కబురు చెప్పాడు. 5 దినాలు ఉంటేనే ఒక నూస్ అయితే వస్తుందని చెప్పాడు అనమాట, హాఫ్ కేడీ. సరేలే అని చెప్పి ఇంకా ఆ బట్టలు తీసుకొని ఇంటికి వచ్చేస్తే ఇంటి దగ్గర ఆల్రెడీ వాటర్ ట్యాంక్ అతను వచ్చి నీళ్లు ఫిల్ చేస్తున్నాడు. హాయ్ చెప్తున్నాను నేను వీడియో తీసుకుంటుంటే. నీళ్ళు అయితే నింపేసినాడు. ఈ దళితుడు నీళ్లు నింపిండేది అట్లా ఇట్లా కాదు, ఫుల్ నింపేసినాడు. ఇంకా ఆ నీళ్ళంతా నేను వైపర్ తీసుకుని తోసలికి చేతులు చూడండి మొత్తం చలికి ఎట్లా అయిపోయినాయో, మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి చేతులు మొత్తము. చలి అంత బీభత్సంగా అయితే ఉంది. ఈ చలిలో చినుకులు పడతా అంటే ఇంకా వాడు మళ్ళీ ఇంకో పని తగిలించినాడు నాకు. ఏం చేస్తాం, కర్మకి పని ఫినిష్ చేసుకొని వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియోలు అందరూ కమెంట్ చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.